2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కర్మ సిద్ధాంతం ప్రకారం కనుక మనం చూసుకుంటే వేదిక్ యాస్ట్రాలజీ అంటే వేదిక్ యాస్ట్రాలజీ ద్వారా అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఏం చెప్తుంది, ఎన్ని రకాలుగా చెప్పబడింది అనేది ఈరోజు మనతో పాటు ఉమా గారు ఉన్నారు, వేదిక్ యాస్ట్రాలజర్. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. సార్, వేదిక్ యాస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని ఎఫెక్ట్స్ అసలు ఏ విధంగా ఉంటాయి? తప్పకుండా అండి. కర్మ సిద్ధాంతము అనేటువంటిది ఎప్పుడూ కూడా 3 కర్మల అనుసరైన అది ముందుకు వెళ్తూ ఉంటుంది నాగరాజ్ గారు. ఆ 3 కర్మలు ఏమిటి అంటే సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఏమిటి 3 అంటే ప్రతి మనిషికి కూడా వీటితో సంబంధం ఉంటుంది. ప్రతి మనిషికే కాదండి, ప్రతి జీవరాశికి, మన కంటికి కనిపించే చీమకి, కంటికి కనిపించిన క్రిమి కీటకాలకి, మనకి కంటికి కనిపించే జంతువులకి, పశు పక్షాదులకి కూడా కర్మ సంబంధం ఉండడం వల్లనే అవి ఆ జన్మ ఎత్తాయి. కొంతమంది జన్మించినప్పుడు కాళ్ళు చేతులు అనేటువంటివి సరిగ్గా రాక ఇబ్బంది పుడుతుంటారు. వాటిని బాల అరిష్టములు అని చెప్తాం. వాళ్ళు మాత్రమే ఎందుకలా జన్మించారు, కారణం ఏమిటి? కొంతమంది పుట్టుకతోనే భాగ్యవంతము అంటే గోల్డెన్ స్పూన్తో పుడతారు. సో వాళ్ళకి ఆ యోగం పట్టడానికి కారణం ఏమిటి? కొంతమంది పుట్టుకతోనే సన్యాసంలోకి వెళ్ళిపోతుంటారు పెరగగానే, కొంతమంది మహానుభావులు. వాళ్ళకి అలాంటి యోగం సిద్ధించడానికి గల అవసరం ఏంటి? ఇవన్నీ కూడా కర్మ అనేటువంటిదే ప్రతి ఒక్కరిని నడిపిస్తూ ఉంటుంది. కర్మానుసారైన బుద్ధి అంటాము. అంటే ఆ కర్మ ఉంటేనే మనకి ఆ సమయంలో అలాంటి బుద్ధి పుడుతూ ఉంటుంది. సో ఇక్కడ సంచిత కర్మ అంటే ఏమిటి అంటే నాగరాజు గారు, మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ, పూర్వ జన్మనే కావచ్చు, ముందు రోజు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అయిపోయినటువంటి రోజు, అయిపోయినటువంటి కాలం, అది పూర్వ జన్మ అయినా ఎప్పుడైనా సరే అప్పుడు చేసినటువంటి కర్మ మనం అనుభవిస్తూ ఉంటే దాన్ని సంచిత కర్మ అంటాము. ఈ సంచిత కర్మ అనేటువంటి దానివల్లనే మనం ఈ జన్మ ఎత్తాను. నేను ఈ దేహం ఎత్తడానికి, నాకు ఈ కళ్ళద్దాలు రావడానికి, లేదా నేను ఇలా ఒక బంగారం పెట్టుకోవడానికి, ప్రతిదానికి కూడా సంచిత కర్మ అనేటువంటిది ముడిపడి ఉంటుంది. తరువాత రెండవది ప్రారబ్ధ కర్మ అని ఉంటుందండి. ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు నేను చేసేటువంటి పని ఆధారంగా పుట్టేటువంటి కర్మ. నేను ఇప్పుడు ఒక మంచి విషయాన్ని 10 మందికి చెప్తున్నాను అనుకోండి, మంచి వాళ్ళు 10 మంది తయారవుతారు. అదే ఒక చెడ్డ విషయాన్ని చెప్తూ రెచ్చగొడుతున్నాను అనుకోండి, అక్కడ 10 మంది ఉగ్రవాదులు తయారవుతారు. సో ప్రతి పనికి ఒక రిఫ్లెక్షన్ అనేటువంటిది కనబడుతుంది నాగరాజు గారు. కర్మ క్రియకి ప్రతిక్రియ ఉన్నట్టుగా. నేను ఇలా ఒక నిప్పును పట్టుకుంటే నాకు కాలుతుందా లేదా, ఇన్స్టెంట్ రియాక్షన్ నాకు కనబడుతూ ఉంటుంది. నేను ఎక్కువగా మద్య మాంసాదులన్నీ బాగా ఎక్కువగా తీసుకుంటున్నాను అనుకోండి, ఆరోగ్య సమస్యలు విపరీతంగా వస్తాయి. అంటే చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, మానవ సంకల్పము అని. మానవ సంకల్పం ఉంటే జాతకాన్ని కానీ, కర్మని కానీ, విధిని కానీ ఎదిరించవచ్చా, అలా నిల్చున్న వాళ్ళు లేరా అని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అదే ప్రారబ్ధ కర్మ అండి. అంటే ఇప్పుడు నాకు ఒక రకమైన సమస్య వచ్చింది. సమస్య అనేటువంటిది కర్మ వల్ల వచ్చింది, నాకు సంబంధం లేదు. నాకైనా మీకైనా ఎవరికైనా సరే ఆ సమస్య అనేటువంటి బాణం మన మీద పడుతున్నప్పుడు మనం దానికి ఎదురొడ్డి నుంచున్నామా, భయపడి పరిగెడుతున్నామా అనేటువంటిది మన కాన్షియస్ మీద ఆధారపడి ఉంటుంది, మన బుద్ధి మీద. అదే ప్రారబ్ధ కర్మ. సో మనం దాన్ని ఎలా తీసుకుంటున్నాం, ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాం. ఆకలి పుట్టినప్పుడు 10 మందిని యాచించడం వేరు, దొంగతనం చేయడం వేరు, కొట్టి తీసుకోవడం వేరు. ఆకలి ఒకటేనండి, అది కర్మ. నువ్వు కొట్టావా, యాచించావా, దొంగతనం చేసావా అనేదే ప్రారబ్ధ కర్మ. ఈ మూడిట్లో నువ్వు ఏం చేసినా దానికి ప్రతిఫలం మళ్ళీ వెంటనే అనుభవించేస్తావు. అదే ప్రారబ్ధ కర్మ. అయితే ఇదే కాకుండా మన వంశంలో ఎవరైనా ఏదైనా చేసి ఉంటే అది కూడా మనకి ఎఫెక్ట్ అవుతుందండి. ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది? మనం ఏ కారణం లేకుండా వాళ్ళ కడుపున కానీ, వాళ్ళ వంశంలో కానీ ఎందుకు జన్మించాం, వాళ్ళ ఇంటి పేరుతో, వాళ్ళ గోత్రంతో మనం ఎందుకు పుట్టాం? సో ఆ కర్మ ఉంది కాబట్టే మనం పుట్టాం. సో ఆ కాలసర్పదోషాలు, పితృశాపాలు ఇవన్నీ కూడా వంశపారంపర్యంగా వచ్చేటువంటివే. అది కూడా కర్మదోషములే అండి. ఇక మూడవది ఆగామి కర్మ. అంటే ఈ సంచిత కర్మ కావచ్చు. అంటే ఇప్పుడు సంచిత కర్మ ఉంది అండి, మనం ఎన్నో తప్పులు చేసాం, కానీ ఆ తప్పులకి అన్నీ ఇప్పుడే అనుభవించేస్తామంటే కాదు. మనము ఏ కారణం లేకుండా ఒక మహారాజును కొట్టాము, అతన్ని తీవ్రంగా అవమానించాము. ఆ కర్మ మనం ఎలాగ మనం పొందుతాం? మళ్ళా మనల్ని కూడా మన మహారాజులా కానీ, మన ఒక లీడర్లా కానీ ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా కొట్టినప్పుడే ఆ కర్మ ప్రతిక్రియగా తీరుతుంది. అలా నేను మహారాజు అవ్వాలంటే నాకు ఎంత పుణ్యం రావాలి? ఆ అంత పుణ్యం వచ్చినప్పుడు ఆ కర్మ నాకు ఎఫెక్ట్ అవుతుంది. అలాగా కర్మ అనేటువంటిది ఒకేసారి రాదు.
మన యొక్క ప్రవర్తన బట్టి దాని యొక్క ఆధారంగా జన్మలు బట్టి అది వస్తూ ఉంటుంది. అలాగే బ్యాలెన్స్ ఉన్నటువంటి సంచిత కర్మ, ఇప్పుడు మనం చేసేటువంటి ప్రారబ్ధ కర్మ రెండూ కలగలిపి వచ్చి మనం ఫ్యూచర్లో అనుభవించేటువంటి పరిస్థితులే ఆగామి కర్మ. ఉదాహరణకి ఇప్పుడు ఎవరినైనా నేను కొట్టాను అనుకోండి, అతను నన్ను తిరిగి కొడతాడు, లేదా నేను మళ్ళీ తిరిగి కొడతాను. హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు, జైలుకైనా వెళ్ళొచ్చు అనేటువంటిది ఆగామి కర్మ. ఖచ్చితంగా అది జరుగుతుంది. సో ఈ విధంగా కర్మ అనేటువంటిది ప్రతి రాశిని, ప్రతి నక్షత్రాన్ని, ఈవెన్ ప్రతి మనిషిని, ప్రతి జీవరాశిని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందండి. సో ఈ రాశులకి వాటికి సంబంధం ఏంటి అని చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఉదాహరణకి మేషరాశిలో జన్మించినప్పుడు అధిపతి కుజుడవుతారు. ఎందుకు అధిపతి కుజుడయ్యారు? మేషరాశిలోనే ఎందుకు జన్మించాము? ప్రతిదీ కూడా ఇంటర్లింక్డ్ ఉంటుందండి. ఈ టైంలో ఈ రాశి వాళ్ళకి బాగాలేదు, మనం ఎలా చెప్పగలిగాము? ఆ కనిపించేటువంటి జ్యోతిష చక్రం బట్టి మనం చెబుతూ ఉంటాం గోచారంలో. ఆ కర్మానుసారేణ మనం ఆ నిమిషంలో పుట్టడానికి కూడా కారణం కర్మనే. సో దాన్ని ఇండికేట్ చేసేదే ఆస్ట్రాలజీ. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ 3 కర్మ సిద్ధాంతాల్లో కర్కాటక రాశి వారికి ఏది ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు అసలు? అండ్ ప్రస్తుతం అయితే అంటే ఆగస్టు, సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు అసలు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా, ఎస్పెషల్లీ విమెన్ అండి, విమెన్కి. కర్కాటక రాశి అంటే ద ఒరిజినల్ 4th హౌస్ అండి. చంద్రుడు అధిపతి. జనరల్లీ వెరీ డీసెంట్ పీపుల్, వెరీ సాఫ్ట్ పీపుల్ అండ్ వెరీ ఎమోషనల్ పీపుల్ అని చెప్పచ్చు. అంటే చెప్పాలి అంటే ఒక దూది లాంటి వ్యక్తులు అని చెప్పచ్చు. అంటే అంత సాఫ్ట్గా సున్నితమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. ఎవరిని హట్ చేయరు, వాళ్ళు హట్ అవ్వకుండా ఉండరు. ప్రతిరోజు ఏదో విధంగా హట్ అవుతూ ఉంటారు. అంటే మనసు అనేటువంటిది ప్రభావితం చాలా ఎక్కువ అవుతుంది, చంద్రమో మనసో జాతః కాబట్టి. సో మానసికమైన ప్రశాంతత ఉంటుందా ఉండదా అనేటువంటి దాన్ని చూస్తే కనుక 100% చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పచ్చు. ఏదో ఒక విధంగా వాళ్ళ మనసు అనేటువంటిది గాయపడుతూనే ఉంటుంది. సో ఆ చంద్రబలం పెరగడానికి ఎక్కువగా వెండి కడియం కానీ, అది విమెన్ అయితే వెండి పట్టీలు కానీ, వెండి ఆభరణాలు ఎక్కువగా ధరిస్తూ ఉంటే చంద్రబలం పెరుగుతుంది. చంద్రుడు వెండికి సూచన కాబట్టి. తర్వాత ప్రధానంగా మనం కర్కాటక రాశికి చూస్తే కనుక ద ఒరిజినల్ 7th and 8th లార్డ్ వీళ్ళకి శని అవుతారండి. మనం చాలా వీడియోస్లో నాగరాజు గారు మీకు గుర్తుందో లేదో కర్కాటక రాశికి సంబంధించి మనం ఏ విషయాన్ని కూలంకషంగా మాట్లాడుకునే సందర్భంలో మ్యారిటల్ లైఫ్లో విమెన్ పడేటువంటి కష్టాలు, వాళ్ళకే ఆ అసంతృప్తి కానీ, వాళ్ళు పడేటువంటి యాతనలు కానీ వీటి కోసం మాట్లాడుకుంటున్నప్పుడు కింద వచ్చే కమెంట్స్ కోసం మీరు నాకు చెప్పారు, చాలామంది ఉమెన్ ఇలా అంటున్నారండి కరెక్ట్ అని చెప్పారు. ఇది దేని చేత కలుగుతుంది అంటారు నాగరాజు గారు? సంచిత ప్రారబ్ధ కర్మ వల్ల అది కలుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఆ సంచిత కర్మ వల్ల ఆ కర్కాటక రాశి స్త్రీలకి ఆ హస్బెండ్ అనేటువంటి ఆయన టూ మచ్ డ్యూటీ అండి. అంటే ఎలా అంటే వర్కహోలిక్, పని మీదే శ్రద్ధ ఉంటుంది తప్ప ఈ ఫ్యామిలీ మీద అంతగా పట్టించుకోకపోవడం, లేకపోతే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేదస్తం కింద పెరిగిపోయి భార్యని హింస పెట్టడం, ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. లేదా అత్తగారి దగ్గర నుంచి వేధింపులు అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. బికాజ్ ఎందుకు అంటే కర్కాటక రాశికి సంబంధించి ద ఒరిజినల్ 6th and 9th లార్డ్ గురుడు అవుతారు. సో ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఎప్పటికప్పుడు వీళ్ళకు ఒక అసంతృప్తి, చికాకులు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. ఎన్ని కోట్లు సంపాదించినా కావాల్సింది ఏంటి అంటే ఆనందం అండి. సుఖం కన్నా కూడా సుఖం మనసుకు సంబంధించింది, ఆనందం మనసుకు సంబంధించింది, సుఖం శరీరానికి సంబంధించింది. ఆ ఆనందము అనేటువంటిది వీళ్ళకి చాలా తక్కువ ఉంటుందని చెప్పచ్చు. అంటే అక్కడ కష్టం ఉన్నా లేకపోయినా వీళ్ళ వెతుక్కుంటూ వెళ్ళి మరీ ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ ఏదో ఒక విధంగా చాలా తీవ్రంగా ఆలోచిస్తారు. ఇన్సోమ్నియా అంటూ ఉంటారు, నిద్ర పట్టకపోవడం, నిద్రలేమి, ఇది చాలా ఎక్కువ ఉంటుందండి వీళ్ళకి. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ప్రస్తుతం కూడా ఈ నడిచేటువంటి పరిస్థితుల్లో కూడా గురుడు 12వ స్థానంలో ఉండడం వల్ల ప్రధానంగా ఏదైనా శుభకార్యాలకి విపరీతంగా డబ్బులు ఖర్చు అవ్వడం, ఫైనాన్షియల్లీ చాలా డౌన్ అవ్వడం, ఫ్లో ఆఫ్ మనీ విషయంలో చాలా ఇబ్బందులు పడడం, ఎలిగేషన్స్ అనేటువంటి వీళ్ళ మీద రావడం. అసలే వీళ్ళు చాలా సెన్సిటివ్. సో వీళ్ళ మీద ఎలిగేషన్ వస్తే వీళ్ళు తీసుకోలేరు. అక్కడ వచ్చేటువంటి ఇబ్బందులు, చికాకులు ఇవన్నీ కూడా వీళ్ళు ఏంటి అంటే అల్ప సంతోషి, క్షణిక ఆవేశి. అంటే చిన్న చిన్న విషయాలకి సంబరపడిపోతూ ఉంటారు, పెద్దగా ఏం అవసరంలా. అలాగే చిన్న చిన్న విషయాలకు కూడా ఆవేశపడిపోతూ ఉంటారు. బికాస్ చంద్రుడు ఎలా అయితే వృద్ధి చెంది కిందకి వస్తుంటారో అలాగనే వీళ్ళ మూడ్ స్వింగ్స్ అనేటువంటివి అలా ఉంటాయండి. సో అక్కడ వీళ్ళకి ప్రశాంతత అనేటువంటిది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా మనం చెప్పుకోవాలి అంటే విద్య పరంగా వీళ్ళ గ్రోత్, వీళ్ళ నాలెడ్జ్ కానీ, స్కిల్ కానీ, టాలెంట్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ నిజానికి ఫైనాన్షియల్లీ చాలా డౌన్ ఉంటారు.
వీళ్ళ కుటుంబంలోంచి లేదా వీళ్ళ కుటుంబంలోంచి వీళ్ళకి శత్రుత్వం ఇబ్బందులు, లేదా వీళ్ళ కుటుంబం కోసం వీళ్ళు బాగా ఖర్చు పెట్టడం. ఇప్పుడు నాకు వచ్చే ₹1,00,000, నెలకు వచ్చే ₹1,00,000 కూడా ఇంట్లో వాళ్ళకి ఏదో సమస్య ఉందని ఇచ్చేస్తున్నాను అనుకోండి, ఇంకేం మిగులుతుంది? ఆ రకమైనటువంటి ప్రభావాలు ఎక్కువ ఉంటాయండి. వీళ్ళే మెయిన్ క్యారెక్టర్గా ఉండి అందరికీ పోషిస్తూ ఉంటారనమాట. అలాగే ఇబ్బందులు ఉంటాయి, కానీ దానికి తగిన ప్రతిఫలం కూడా దక్కదు వీళ్ళకి. 5th and 10th లార్డ్ వీళ్ళకి కుజుడు అవ్వడం మేజర్గా ఏంటి అంటే, వీళ్ళ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సర్వీస్ సెక్టార్లో కానీ ఆర్మీ, పోలీస్, లేకపోతే సాఫ్ట్వేర్, ఈ కుజుడు కాబట్టి రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. వీళ్ళకి యాక్చువల్లీ భూ సంబంధిత లాభాలు చాలా బాగుంటాయండి. కానీ దీనికి ఆపోజిట్గా యాంటీగా ఏదైనా జరుగుతూ భూ వివాదాలు, కోర్టు సమస్యలు, జాబు పోవడం సాఫ్ట్వేర్లో, లేకపోతే ఈ యొక్క ఆర్మీ వీటిలో ప్రయత్నం చేస్తూ ఐఏఎస్ ఎగ్జామ్స్ రాస్తూ ఫెయిల్ అవ్వడం లాంటివి ఏం జరుగుతున్నాయంటే 100% సంచిత కర్మ వల్ల వీళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతున్నారని అర్థం. అందరికీ అది ఉన్నా సరే వీళ్ళకి బాగా ఎఫెక్ట్ చేస్తుంది అని చాలా అర్థం అండి. వీళ్ళ జాతకంలో కుజ మహాదశ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వీళ్ళకి రాజయోగం పడుతుంది. ఆ కుజుడు ఎలా ఉన్నాడు అనేటువంటి చెక్ చేసుకోండి. ఆ ఒక్క విషయం చూసుకోండి. ఆడవాళ్ళకి జాతకంలో కుజబలం లేకపోతే మెరిటల్ లైఫ్లో చాలా ఇబ్బందులు ఉంటాయి, బాగా గమనించుకోవాల్సింది. అందుకే కుజదోషం అంటూ ఉంటారు. అది కుజదోషం ఉన్నప్పటికీ లేనప్పటికీ కుజుడి బలాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది, ఎవరైనా సరే. అయితే ప్రధానంగా ఇప్పుడు మనం చూసే సందర్భాల్లో నాగరాజు గారు, ఈ కర్కాటక రాశి వాళ్ళకి కన్యలోకి రవి ఎంటర్ అయిన తర్వాత, ప్రస్తుతం సింహరాశిలోకి ఎంటర్ అయ్యారండి ఆగస్టు 17 తర్వాత. ఈ కన్యలోకి ఎంటర్ అయిన తర్వాత సెప్టెంబర్ 17 తర్వాత నుంచి వీళ్ళకి రాజయోగం పట్టబోతుంది. ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఈ 3వ స్థానము అయినటువంటి కన్యలో రవి ఉండి భాగ్యాన్ని చూస్తూ ఉన్నారు, అంటే మీనాన్ని చూస్తున్నారు, విదేశీ యోగం సిద్ధిస్తుంది 100%. ఖచ్చితంగా విదేశాలు వెళ్ళాలనుకుంటే వెళ్తారు. ఆగిపోయిన బ్లాకేజెస్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. సిబ్లింగ్స్తో కానీ కొలీగ్స్తో కానీ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయి. రాజకీయ నాయకులకి పదవీ యోగం పడుతుంది. కుటుంబంలో బంధువుల్లో శత్రువులు ఉన్నా సరే వాళ్ళని అధిగమించి అనుకున్నది సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పనుల్లో ఆటంకాలున్నా వాటిని అధిగమించి మరింత ప్రయత్న బలంతో ముందుకు వెళ్ళి సాధిస్తారని చెప్పచ్చు. మళ్ళా అక్టోబర్ 17 కానీ నవంబర్ 17 కానీ ఈ ప్రాంతంలో వీళ్ళకి రవి బలం లేదు. అక్టోబర్ 17 దగ్గర నుంచి డిసెంబర్ 17 దాకా లేదండి. ఈ 2 మాసాల్లో కూడా పనుల్లో మళ్ళీ అపజయం అనేటువంటిదో, ఆరోగ్య సమస్యలు అనేటువంటివో, ఎస్పెషల్లీ కుటుంబంలోనూ ఉన్నత విద్య హయ్యర్ స్టడీస్లో ఇబ్బందులు ఉంటాయండి. ఎందుకు అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి రవి అనేటువంటి ఆయన 2nd లార్డ్, విద్యాస్థాన అధిపతి అయ్యి 4వ స్థానంలో నీచ స్థితిలో వెళ్తున్నారు తులలోకి. సో ఆ టైంలో విద్య విషయంలో, ఆర్థిక విషయాల్లో ఎప్పుడండి ఇదంతా కూడా నవంబర్ మాసంలో చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పనుల్లో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా అది కెరీర్ మీద కూడా పడే అవకాశం ఉంటుంది. ఒడిదుడుకులు అనేవి చూస్తారు. మళ్ళీ తిరిగి ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతారు? డిసెంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి వీళ్ళకి మళ్ళీ బౌన్స్ బ్యాక్ మూమెంట్స్ ఉంటాయండి. అప్పటికి వీళ్ళకి గురుడు కూడా ట్రాన్సిట్ అయ్యి ఖర్చులు తగ్గుతాయి, ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది, పనులన్నీ అనుకున్నట్టుగా సకాలంలో పూర్తవుతూ ఉంటాయి, మంచి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తూ ఉంటారు. అన్నీ కూడా డిసెంబర్ మాసంలో కాస్త బాగున్నాయి. ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలో ఇందాక నేను చెప్పాను. అక్టోబర్ నవంబర్లో తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏదైనా అటాక్ అవ్వచ్చు, డబ్బు నష్టపోవచ్చు, కుటుంబంలో ఒడిదుడుకులు రావచ్చు, అది కెరీర్ మీద ఎఫెక్ట్ చూపించవచ్చు. ఈ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది వేదిక ఆస్ట్రాలజీ త్రూ వాళ్ళకు ఉండేటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారండి. అవునండి. అలా ఉన్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. నేను ఒక్క విషయం చెబుతున్నానండి. చాలామంది ఈ కెరీర్లో కావచ్చు, మెరిటల్ లైఫ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, సరైన నిర్ణయం తీసుకుంటే ఎవరైనా హ్యాపీగా ఉంటారు, సక్సెస్ఫుల్గా ఉంటారు, అందరికీ తెలిసిందే. కానీ ఆ నిర్ణయం తీసుకోవడానికి ఎన్నో రకాల ఆటంకాలు, చిక్కులు, మానసిక ఒత్తిళ్లలో పడి సరైన నిర్ణయం తీసుకోక ఇబ్బంది పడేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అది ఎడ్యుకేషన్లో అయినా, మెరిటల్ లైఫ్లో, రిలేషన్లోనైనా, సంతానం విషయంలో, సరైన స్టడీస్ విషయంలోనైనా, అన్నిట్లోనూ కూడా. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ కావాలి, నాకు ఒక జస్టిఫికేషన్ కావాలనుకుంటే మీ వెనకాల నేను ఉంటాను. మీ జన్మజాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ మీ జీవితంలో లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా మీ వెనకాల నేను ఉంటాను. ఒక గైడర్లా కావచ్చు, ఒక మెంటర్లా కావచ్చు, ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ మెంబర్లాగా ఏం చేయాలి, ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదీ కూడా మీ వెనకాల నుండి నడిపిస్తాను. ఏదైనా దోషాలుంటే తగినటువంటి శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తానండి. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి.
చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీకుండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వేదిక్ యాస్ట్రాలజీ త్రూ ఒక రెమెడీ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. యజ్ఞాలు, యాగాలు, హోమాలు అలాంటి క్రతువులు ఏమైనా చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళైనా సరే స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.